నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాయిస్ ఛానల్‌లోని కామెంటరీ బాక్స్ కార్యక్రమానికి స్వాగతం. ఒక ప్రత్యేకమైన అంశంతో నేను మీ ముందుకొచ్చాను. దీన్ని అంశం అని చెప్పలేను గానీ, అలాంటిదే. దీనికి ఒక యూనిక్‌నెస్ ఉంది. ఒక ప్రత్యేకత ఉన్నది. అదేంటంటే, ఇవాల్టితో మన బీబీసీ వాయిస్ ఛానల్‌లోని కామెంటరీ బాక్స్ కార్యక్రమానికి అంటే ఆ శీర్షికకు 100 సంచికలు పూర్తయ్యాయి. అంటే 100థ్ ఎపిసోడ్ ఇది. ఇంత తొందరగా 100 సంచికలు అయిపోయాయని చెప్పి నాకే ఆశ్చర్యంగా ఉంది. ఇది కేవలం మీ ఆశీస్సులు, మీ ఆదరణ, మీ సపోర్ట్, మీ ఎంకరేజ్‌మెంట్ ఇవన్నీ ఉంటేనే నాకు సాధ్యమైందని, మీ ప్రోత్సాహం నాకెప్పుడూ ఉత్సాహాన్ని కలిగిస్తూ, నేను మున్ముందుకు సాగేందుకు మెట్లు వేసిందని నేను తప్పనిసరిగా ఆశిస్తాను. అందుకు మీకు శిరస్సు వహించి నమస్కారాలు చేస్తాను. ఇది నేను మనసులోంచి వచ్చిన మాటగా నేను మీ ముందు చెప్తున్నాను. ఈ ఛానల్ ప్రారంభించే ముందు చాలామంది కొన్ని సూచనలు చేశారు. కొంతమంది అయితే ఎన్నో ఛానల్స్ ఉన్నాయి, మన ఛానల్ ఎందుకు ప్రత్యేకంగా అని చెప్పారు. అందులోనే సమాధానం ఉంది. ఎన్నో ఛానళ్ళు ఉన్నా కూడా ఇంకా ఏదో వెలితి కనిపిస్తోంది. అందువల్ల ఒక ప్రత్యేకమైన సరళిలో, ధోరణితో ఈ ఛానల్ ప్రారంభిస్తాం అని చెప్పారు. అనుకున్నట్టుగానే మా చిన్నబాబు కూడా ఇదే రంగంలో, మీడియా రంగంలో ఉండటం వల్ల, పెద్దబాబు మార్కెటింగ్ అదంతా చూస్తుండటం వల్ల, నా శ్రీమతి ఎప్పుడూ నా వెంట ఉండి మీరు కానివ్వండి. చాలామంది ఇళ్ళల్లో ఏంటంటే, ఇంకా ఏంటండి రిటైర్ అయిపోయిన తర్వాత మీరు విశ్రాంతి తీసుకోకుండా ఎలాంటి వాటికి ఎందుకు పెట్టుకుంటారు, బుర్ర ఎందుకు పాడు చేసుకుంటారు అని పరిచేవాళ్ళు ఉంటారు. కానీ నా శ్రీమతి అలా కాదు. మీరు ఖాళీగా ఉండటం నేను చూడలేను అని చెప్తారు. సో అందువలనే దాన్ని భర్తీ చేయడం కోసం ఈ ఛానల్ ప్రారంభించాను. అనుకున్నంతను అనూహ్యంగా చాలామంది, ముఖ్యంగా మేధావులు, పాత్రికేయ మిత్రులు, సామాజిక కార్యకర్తలు, ఇలాంటి వాళ్ళ ప్రోత్సాహం ఎక్కువగా ఉండటం వల్ల, సామాన్య వీక్షకులు ఉండటం వల్ల ఇందాక అంటే 100 సంచికలు పూర్తి చేసేదాకా వచ్చాను. ఈ ప్రస్థానంలో రాజకీయ, సామాజిక, ఆర్థిక, అంతర్జాతీయ అంశాల మీద విశ్లేషణ చేశాను. మీరు చూసే ఉంటారు. ముఖ్యంగా రాజకీయ అంశాలు మాట్లాడేటప్పుడు ఎలాంటి భయం లేకుండా, అంటే నిర్భీతితో, నిజాయితీగా, నిబద్ధతతో, ఎలాంటి హిడెన్ ఎజెండా లేకుండా ప్రజలే అజెండాగా తీసుకొని అన్బయాస్డ్గా విశ్లేషణ చేశాను. అది మీరు గమనించే ఉంటారు. ఒకవేళ ఎప్పుడైనా ఒక రాజకీయ పార్టీని ప్రశంసిస్తున్నట్టు మీకు అనిపిస్తే అది అప్పటికి మాత్రమే. ఆ తర్వాత ఆ పార్టీ తప్పిదాలు చేస్తే తప్పనిసరిగా దాన్ని ఎండగడుతూ మనం వచ్చాం. అంతే తప్ప మనకి ఏ రాజకీయ పార్టీతో అనుబంధం కానీ, సంబంధం కానీ లేదని మరోసారి మీకు స్పష్టం చేస్తున్నాం. ఇక సామాజిక అంశాలు చర్చించినప్పుడు ఎప్పుడు బాధితుల పక్షానే మనం నిలబడి మాట్లాడాం. అక్కడ కూడా ఎలాంటి ప్రలోభాలు కానీ, బెదిరింపులు కానీ, ఇలాంటి వాటికి మనం ఎప్పుడూ తలొగ్గలేదు. ఆ విషయంలో కూడా మనకున్న ఎజెండానే ముందుకు కొనసాగించాం. ఇక పర్యావరణం చాలా బాధ్యతగా, పట్టణీకరణ, వినోద రంగం గురించి, పర్యాటకం గురించి, టీవీలు, సినిమాలు, బెట్టింగ్ మాఫియాలు, సైబర్ నేరాలు, మోసాలు, అలాగే చిన్నారులను చిదిమేస్తున్న బెగ్గింగ్ మాఫియా మీద కూడా మనం విశ్లేషణ చేశాం. అవి చాలామందికి నచ్చాయి. చాలామంది హృదయ విదారకంగా ఉన్నాయండి. మీరు ఎంతో పరిశోధించి ఇలాంటి అంశాలు చేస్తున్నట్టు మాకు అనిపించింది. ముఖ్యంగా కలకటాలో, వెస్ట్ బెంగాల్లో ఒక వైద్యురాలు మీద జరిగిన సామూహిక అత్యాచారం సంబంధించి ఆ శీర్షిక చేసినప్పుడు నేను బాగా చెలించిపోయి ఆ శీర్షిక చేశాను. దానికి విశేషమైన స్పందన వచ్చింది.
అంటే ఎలాంటి అంశాలు ప్రజలకు ఇష్టపడుతున్నారు అంటే ప్రజలు ఇష్టపడుతున్నారేమో. అలాగే పసిబిడ్డలను యాచకులుగా మార్చి చైల్డ్ అబ్యూజ్ మీద చేసిన ఒక అంశం నేను బాగా చెలించి, స్పందించి నా దగ్గర ఉన్న సమాచారంతో పాటు చాలా పరిశోధన చేసి, ఆ సంచిక చేసినప్పుడు కూడా చాలామంది ప్రశంసలు అందించారు. నేను కేవలం ప్రశంసలు మాత్రమే కోరుకోవటం లేదు. విమర్శలు కూడా నాకు కావాలి. ఆ విమర్శలు సద్విమర్శలై ఉండాలి. వ్యక్తిగత దోషణలకు నేనెప్పుడూ వెళ్ళలేదు. ఏ ఏ వ్యక్తి గురించైనా మాట్లాడినప్పుడు అప్పటికి ఆ వ్యక్తికి సంబంధించిన కొంత సమాచారం సేకరించిన తర్వాతే మనం మాట్లాడాం తప్ప ఎలాంటి బేస్ లేకుండా మాత్రం మాట్లాడలేదు. ఈ విషయాన్ని మీరు నా విశ్లేషణలో గమనించే ఉంటారు. ఇక అలాగే భూకంపాలు, వరదలు, అమెరికాలో కార్చిచ్చులు ఇలాంటి పర్యావరణ సంబంధించిన అంశాలు చేసేటప్పుడు కూడా ఎంతో పరిశోధన చేసి ఏదో దొరికిన అక్కడెక్కడ దొరికిన సమాచారం తీసి మేము ముందుంచడం కాకుండా దాని బ్యాక్‌గ్రౌండ్ ఏంటి, దాని తాలూకు దుష్ఫలితాలేంటి, భవిష్యత్తులో ఇంకా ఏమైనా జరిగితే వాటిని ఎలా నివారించాలి అనే వాటిని పెద్ద పెద్ద శాస్త్రవేత్తలతో లేకపోతే మీడియా మిత్రులతో, సీనియర్ మీడియా మిత్రులతో మాట్లాడి మరి నేను టాపిక్స్ నేను మీ ముందుకు తీసుకొచ్చాను. ఇక అంతర్జాతీయ అంశాలకు సంబంధించి కొంతమంది మిత్రులు ఏమన్నారంటే, ఎక్కువ అమెరికా గురించే మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు ఎక్కువ అమెరికానే, ఎందుకంటే ట్రంప్ వచ్చిన తర్వాత ట్రంప్ అనంతర సన్నివేశం అమెరికాలో చాలా చికాకులు పెడుతోంది. ప్రపంచానికి చాలా పెనుముప్పుగా మారుతోంది. ముఖ్యంగా ఈ టాక్సెస్, రెసిప్రోకల్ టాక్సెస్ అంటాం కదా! ఆ టాక్సెస్ విషయంలో చాలా దేశాలు బాధితులవుతున్నాయి. ముఖ్యంగా చైనా వర్సెస్ అమెరికా కనుక చూస్తుంటే ఇది ఏదో వాణిజ్య యుద్ధంలాగా మనకు కనిపిస్తుంది. ప్రతిరోజు ఏదో ఒక విచిత్రమైన ప్రకటనతో అంటే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ మీద సంతకాలు పెట్టేస్తూ ట్రంప్ చెలరేగిపోతున్నారు గనక తప్పనిసరిగా అవి చేయాల్సొచ్చింది. సో, అలాగే మనం మయన్మార్ విధ్వంసం గురించి రాసాము, భూకంపాల గురించి రాసాము, మాట్లాడాము. ఇజ్రాయెల్ పలస్తీనా యుద్ధం గురించి కూడా మాట్లాడాము. బంగ్లాదేశ్ గురించి కూడా మాట్లాడాము. పాకిస్తాన్ గురించి కూడా మాట్లాడాము. అంటే ప్రాక్సిమిటీని దృష్టిలో పెట్టుకొని మన భారతదేశానికి ఆ అంతర్జాతీయ అంశం ఏ విధంగా ప్రభావితం చేస్తుంది అనే దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎలా చేస్తున్నాం. ఇక భవిష్యత్తులో ఈ ప్రపంచ పటంలో ఉన్న ఆ సమస్యల్లో కొన్నిటిని మనం తీసుకొని తప్పనిసరిగా విశ్లేషణ చేస్తానని చెప్పి నేను మీకు హామీ ఇస్తున్నాను. ఇవి ఇప్పుడు నేను ఏ అంశాల గురించి చెప్పానో, ఏ రంగాల గురించి చెప్పానో అవి చాలామంది ఒక పెద్దాయన చాలా అంటే రిటైర్డ్ ప్రొఫెసర్ ఒకాయన నాకు చెప్పిందంటే, "సార్ మీరు ఈ టీవీ సీరియల్ గురించి చేస్తే బావుంటది సార్. మేము చాలా బాధితులం సార్ దానికి సంబంధించి. మమ్మల్ని అసలు వార్తలు చూడనివ్వట్లేదు, స్పోర్ట్స్ చూడనివ్వట్లేదు. ఎప్పుడు చూసినా మా ఇంట్లో ఆడవాళ్ళు, స్త్రీలు సీరియల్స్‌కు అతుక్కుపోతున్నారు." అంటే దానికి సంబంధించి కూడా మనం ఒక అంశం చేశాం. ఇలాగా నేను ఆ ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చానంటే, మనం చేసిన ఈ ఎపిసోడ్స్‌లో చాలా మటుకు వీక్షకులు, విమర్శకులు వాళ్ళు మనకు చేసిన సూచనల ప్రకారం పలానా దాని మీద చేస్తే బావుంటుందంటే, అప్పటికప్పుడు ఇంకా దాని మీద మనం రిసర్చ్ చేసి ఏమేమి అంశాలు చేస్తే బావుంటుంది అని చెప్పి వాటిని మనం ఎపిసోడ్‌గా మార్చి మీ ముందుకు నేను తీసుకొచ్చే ప్రయత్నం చేశాను. అంటే దాని అర్థం ఏంటంటే, ప్రజాస్పందనకు అంటే ఫీడ్‌బ్యాక్‌కు మనం ప్రాధాన్యత ఇస్తాం. ఎందుకంటే మనం జవాబుదారీగా ఉంటాం. ఎందుకంటే వీక్షకులకి ఏదైనా ఒక ఎపిసోడ్ మనం అందించినప్పుడు వాళ్ళు ఎలా స్పందించినా దాన్ని మనం మనస్ఫూర్తిగా స్వీకరించాలి. వాళ్ళు సూచనలు చేస్తే వాటిని పాటించాలి అని. నేను ఎప్పుడు ప్రతి ఎపిసోడ్‌లో మీకు చెప్తున్నది ఏంటంటే, మీరు సూచనలు కామెంట్ చేయండి. ఆ కామెంట్స్‌కి నేను ప్రత్యక్షంగా సమాధానాలు ఇస్తాను అని చెప్తూ వచ్చాను. కానీ కొంతమంది టెక్నికల్ ఇష్యూస్ గురించి, కొంతమంది డ్రెస్సుల గురించి, ఇంకొంతమంది రకరకాలుగా అంటే అసలు మనం ఏమైతే ఆశించామో అది కాకుండా వేరు వేరు అంశాలకు సంబంధించి చేస్తున్నారు. ఆఫ్‌కోర్స్ వాళ్ళు గమనించింది అది అయ్యుండొచ్చు. సో, దాన్ని కూడా నేనేమి కాదనట్లేదు. అది కూడా మనం పరిగణనలోకి తీసుకొని వారు చెప్పిన సలహాలను తప్పనిసరిగా పాటించాం. కొందరు ముఖ్యంగా మొదట్లో నిడివి గురించి అంటే డ్యూరేషన్ చాలా ఎక్కువైపోతుందండి అంటే, నేను అనుకున్నాను మనసులో రియాలిటీ షోసు, గ్లిజరన్ కన్నీళ్ళ సీరియల్స్ లేకపోతే ఇవన్నీ గంటలు గంటలు చూస్తారు కదా! కొంచెం మనం ఏదో మంచి కార్యక్రమం మీద చేస్తున్నాం అంటే ఆఫ్‌కోర్స్ నేను చేసే కార్యక్రమం నాకు మంచి అనిపించినా మిగతా వాళ్ళకి మంచి అనిపించకపోవచ్చు కదా! అలా కూడా మనం సమర్థించుకుంటూ వాళ్ళు చెప్పిందేంటంటే తగ్గించండి అన్నారు. సో, దాన్ని మనం మొదట్లో అయితే హాఫ్ అన్ అవర్ దాకా చేసాము. ఎపిసోడ్ అంటే హాఫ్ అన్ అవర్ అనేది టెక్నికల్‌గా ఒక రూలు. సో,
అలా చేసాం. ఆ తర్వాత దాన్ని 20 మినిట్స్‌కి అంటే 10 నిమిషాలు తగ్గించి 20 నిమిషాలకు తీసుకొచ్చాం. కొన్ని 18, 17 నిమిషాలు ఇంకా కొంచెం 15 దాకా రావడానికి ప్రయత్నాలు చేస్తాము. ఇంకా కొంతమంది సలహా ఏమిస్తారంటే ఒక ముఖ్యమైన అంశం గురించి ఎక్కువ సమయం తీసుకోవాలనుకుంటే మీరు పార్ట్ 1, పార్ట్ 2 లాగా పెట్టండి అని చెప్పారు. కాకపోతే ఏంటంటే పార్ట్ 1 చూసిన వాళ్ళు పార్ట్ 2 మిస్ అయిపోయినా ఆహ్, లేకపోతే పార్ట్ 1 చూడకుండా పార్ట్ 2కి వెళ్ళినా అది సరిగా అర్థం కాదు గనక అందుకని ఈ పార్ట్స్ అనే దానికి కొంచెం నేనెందుకో ఆహ్, అది చేయలేకపోయాను. సో, ఇ ఇలాగా కామెంటరీ బాక్స్ అనే దాన్ని పెట్టి కామెంటరీ బాక్స్ తెలుసు మీకు. ఆ కామెంటరీ బాక్స్‌లో నుండి ఏం కనపడుతుందో దాన్ని మనం యథావిధంగా మన కోణంలోంచి డిస్కస్ చేసి ప్రజామోదం పొందేలాగా చేసిన ప్రయత్నం ఈ కామెంటరీ బాక్స్. సో, ఈ కామెంటరీ బాక్స్ కార్యక్రమం ఇవాళతో 100th ఎపిసోడ్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా భవిష్యత్తులో అంటే ఇది కంటిన్యూ అవుతది. కామెంటరీ బాక్స్ మంచి మంచి అంశాలు వచ్చినప్పుడు ఇంకా మంచి మంచి అంశాలు మాట్లాడటానికి కామెంటరీ బాక్స్‌ని మీకు నేను తప్పనిసరిగా మీ ముందుకు తీసుకొస్తాను. కాకుంటే భవిష్యత్తులో ఇంకా ఏమేమి చేయబోతున్నాము అనేదాన్ని కూడా ఈ సంచికలో నేను మీకు ప్రకటన చేయాలని అంటే ముందుగానే మీకు చెప్పాలని నేను అనుకుంటున్నాను. వాటిలో ఒకటి ముఖ్యంగా అంతర్ముఖం. ఒకప్పుడు ఒక ఒక టీవీ ఛానల్‌లో నేను ఈ కార్యక్రమం చేశాను. అంతర్ముఖం బాబీస్ చాట్ షో. అంటే ప్రముఖులు అనేక రంగాల్లో ఉన్న ప్రముఖులతో ముఖాముఖి నిర్వహించటం. మామూలుగా ఈ టీవీలో, ఇంటర్వ్యూలో అలా కాకుండా కొంచెం ఒక ఆహ్, మోసధోరణిలో చేసే ఇంటర్వ్యూలు కాకుండా కొంత పూర్తిగా అంతర్ముఖం అంటేనే మీకు అర్థమైపోతుంది. అతనిలోని టోటల్ విషయాలు మొత్తం మనం బయటికి తీసుకురావటం అనేది అది విమర్శలా, లేకపోతే ప్రశంసలా, వారి జీవన ప్రస్థానం, లేకపోతే వారి ఇన్నాళ్ళు చేసిన సేవలు ఏమన్నా ఉంటే అవి, వాటికి సంబంధించి ఇంకేమన్నా అవినీతి మరకలు ఏమైనా ఉన్నాయా? అలాంటి అంశాలను కూడా వారితో చెప్పించే కార్యక్రమం చేయడానికి ఈ అంతర్ముఖం, ఈ బాబీస్ చాట్ షో అనేది త్వరలో ప్రారంభిస్తాను. అలాగే ఈ తరం ప్రేక్షకులు ముఖ్యంగా సినిమా ప్రేక్షకులకు పాత తరంలో అంటే 40స్, 50స్, 60స్, 70స్‌లో వచ్చిన సినిమాల గురించి తెలీదు. ఇప్పుడొచ్చిన గ్రాఫిక్ బేస్డ్ అంటే క్రైమ్ లేకపోతే యాక్షన్ మూవీస్ ఇలాంటి వాటికి అలవాటు పడి ఇదే సినిమా అనుకుంటున్న ప్రేక్షకులకు, ముఖ్యంగా ఈ తరం ప్రేక్షకులకు నాటి తరం సినిమాలు ఎలా ఉంటాయో చెప్పడానికి, వాటి విశేషాలు చెప్పడానికి ఒక కార్యక్రమం చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి అనుకున్నప్పుడు నాకు సడెన్‌గా తట్టింది 'ఓల్డ్ ఈజ్ గోల్డ్' వెండి తెర ముచ్చట్లు అనే శీర్షికతో ఇంకొక కార్యక్రమాన్ని కూడా చేయాలనుకుంటున్నాను. అంటే ప్రపంచవ్యాప్తంగా వచ్చిన గొప్ప గొప్ప సినిమాలు 'బైసికిల్ థీవ్స్', 'గన్స్ ఆఫ్ నవరోన్', 'మెకనస్ గోల్డ్' ఇలాంటి సినిమాలు, అలాగే 'కురుసోవా' సినిమాలు, అలాగే మన దేశానికి వచ్చేసరికి 'సజ్జిత్ రే' సినిమాలు, 'మృణాల్ సేన్', 'శ్యామ్ బెనగల్' ఇలాంటి వారు పెద్ద పెద్ద ప్రముఖులు. ఇక్కడికి వచ్చేసరికి మన 'బిఎన్ రెడ్డి' గారు అలాంటి వాళ్ళు తీసిన ప్రముఖమైన ప్రేక్షక ఆదరణ పొందిన సినిమాల గురించి, ఒకవేళ ప్రేక్షక ఆదరణ పొందకపోయినా గొప్ప పేరు సంపాదించిన, ఉదాహరణకు అక్కినేని నాగేశ్వరరావు గారు తీసిన 'మరో ప్రపంచం' సినిమా అయితే చాలా గొప్ప సినిమా అది. అంటే ఆఫ్‌కోర్స్ అది ఆర్థికంగా అంత గొప్పగా రాణించలేకపోయినా మనుషుల్లో చైతన్యాన్ని అప్పట్లోనే 70స్‌లోనే మనుషుల్లో చైతన్యాన్ని తీసుకురావడానికి ఆ సినిమా గొప్పగా పనిచేసింది. అలాంటి సినిమాల విశేషాలను మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. ఇంకా కొంతమంది మీడియా మిత్రులు ఈ మధ్య కాలంలో ఎక్కువ సమావేశాలకు వెళ్ళాను నేను, మీడియాకు సంబంధించిన సమావేశాల్లో. వాళ్ళు చేస్తున్న సూచనలేంటంటే, ఈ తరం కొత్తగా వస్తున్న వాళ్ళు ఎందుకంటే స్కూల్స్ నుంచి రావటం అంటే జర్నలిజంలో డిపార్ట్మెంట్‌లో చదువుకుని బయటికెళ్ళిన వాళ్ళు, అలాగే స్కూల్ ఆఫ్ జర్నలిజం ఉంటాయి కదా! ప్రతి పత్రికలో అలాగా తర్ఫీదు పొందిన వాళ్ళు కాకుండా ఏకాఏకి డైరెక్ట్‌గా జర్నలిస్టులు అయిపోయిన వాళ్ళు కొంతమందికి కొన్ని కొన్ని సలహాలు, సూచనలు ఇస్తే బావుంటుంది. ఎందుకంటే కొన్ని విషయాల్లో వాళ్ళు అక్కడక్కడ తప్పులు చేస్తున్నారు అని చెప్పి కొంతమంది సూచన చేసినప్పుడు మీరు క్లాసులు పెట్టండి అన్నారు. అంటే క్లాసులు అంటే మళ్ళా దానికి ఒక పెద్ద తతంగమంతో ఉంటది కనుక, సో ఆన్ స్క్రీనే వాళ్ళకేమైనా కొంచెం చేయగలమా అని చెప్పి మనకు ఒక ఐడియా వచ్చినప్పుడు ఇప్పుడు నేను అనుకున్నా మీడియా మీమాంస. న్యూస్ రూమ్‌కి క్లాస్ రూమ్‌కి మధ్య సంబంధాలను, న్యూస్ రూమ్‌లో కూర్చొని పనిచేసే వాళ్ళకి క్లాస్ రూమ్ ఎంత అవసరమో, అంటే థియరిటికల్ నాలెడ్జ్ ఎంత అవసరం అనే అంశాన్ని, నేను ఎటు మీడియాలో నుంచి వచ్చాను అంటే న్యూస్ రూమ్‌లో నుంచి వచ్చాను గనుక క్లాస్ రూమ్‌లో పనిచేశాను గనుక, సో క్లాస్ రూమ్‌కి, న్యూస్ రూమ్‌కి ఉన్న సంబంధాన్ని వివరించే కార్యక్రమం మీడియా మీమాంస అంటే డౌట్స్ ఏమైనా ఉంటే తీర్చడం లాంటి అర్థం వచ్చేలాగా ఆ కార్యక్రమాన్ని కూడా
త్వరలో మేము ఎందుకు తీసుకొస్తాను. ప్రస్తుతానికైతే ఇవి ఉన్నాయి. ఇంకా ఫ్యూచర్‌లో రచ్చబండ అంటే ప్రజల మధ్యలోకి వెళ్ళిపోయి వాళ్ళతోనే ఒక అంశం గురించి మాట్లాడి పరిష్కార మార్గాలు అన్వేషించే ఒక కార్యక్రమం కూడా భవిష్యత్తులో చేయాలనుకుంటున్నాను. చూద్దాం. ప్రస్తుతానికైతే ఒకటొకటి అంటే అన్నీ పెట్టుకొని ఏది చేయలేక ఉండేదానికంటే కొన్ని కొన్ని మాత్రమే ఎంపిక చేసుకొని వాటిని పరిపూర్ణంగా చేస్తే బావుంటుందనే ఒక లక్ష్యంతో నేను ఇవన్నీ మీ ముందు పెట్టుకున్నా. మీ అందరికీ ఒక చిన్న విజ్ఞప్తి చేయాలనుకుంటున్నా. మనం చేస్తున్న ఈ కామెంటరీ బాక్స్‌లో చేస్తున్న ఈ ఎపిసోడ్స్‌కి చాలామంది నాకు వ్యక్తిగతంగా వాట్సాప్‌లో కామెంట్లు పెద్ద పెద్ద కామెంట్స్ పెడుతున్నారు. గొప్ప గొప్ప కామెంట్స్ పెడుతున్నారు. వాళ్ళందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే. దయచేసి నాకు వాట్సాప్‌లో పెట్టినా కూడా ఒకసారి మళ్ళా మన యూట్యూబ్ ఛానల్‌లో బీబీసీ వాయిస్ ఛానల్‌లోనే ఆ కామెంట్స్ కనుక మీరు పెట్టగలిగితే అవి ఇతరులకు స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. ఓహో! ఈ కార్యక్రమంలో ఇది ఉంది కావాలి. ఈ కోణాన్ని నేను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను అని అలా ఉంటుంది. ముఖ్యంగా పెద్దలు రిటైర్ అయిన ఆచార్యులు వాళ్ళు కూడా నాకు వాట్సాప్‌లో పెడుతున్నారు. వాళ్ళని నేను కూడా రిక్వెస్ట్ చేశాను పర్సనల్‌గా. మిగతా వాళ్ళకి కూడా అదే సూచన చేస్తున్నాను. మీరు వాట్సాప్‌లో కామెంట్ చేసే కంటే ఎందుకంటే నేను యూట్యూబ్‌లో ఆ ఎపిసోడ్ అప్‌లోడ్ అయిపోయిన తర్వాత నేను కొంతమందికి వ్యక్తిగతంగా వాట్సాప్‌లో కూడా పంపిస్తున్నాను. అక్కడ చూసిన వాళ్ళు అక్కడే కామెంట్ చేస్తున్నారు. అలా కాకుండా దయచేసి మీరు యూట్యూబ్‌లోనే కనుక కామెంట్ చేస్తే ఇతరులకు అవి స్ఫూర్తిదాయకంగా ఉండి వాళ్ళు కూడా ఆ కార్యక్రమాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోవడానికి వీలు కల్పించిన వాళ్ళు అవుతారని చెప్పి నేను చెప్తున్నాను. అలాగే ఒక చిన్న ఆశ్చర్యకరమైన అంశం కూడా అంటే జనరేషన్ గ్యాప్ అంటాం కదా మనం ఇప్పుడు అది. ఈ ఈ రోజుల్లో 3, 4 తరగతులు చదివే వాళ్ళు కూడా మొబైల్ ఫోన్‌ని ఆపరేట్ చేస్తున్నారు. సో, 8, 9థ్‌కి వచ్చేసరికి స్మార్ట్ ఫోన్స్ వాళ్ళు వాడేస్తున్నారు. అంటే వాళ్ళకి టెక్నాలజీ మీద పూర్తి అవగాహన ఉంటుంది. కానీ 60 పడిలో పడిన వాళ్ళు 60, 70 సంవత్సరాలు ఉన్నవాళ్ళు వాటిలో మన మన వీక్షకులు ఉన్నారు చాలామంది. వాళ్ళేంటంటే చూస్తున్నాం గానీ దాన్ని సబ్స్క్రైబ్ ఎలా చేయాలో మాకు తెలియట్లేదండి అని చెప్తున్నారు. అది నిజంగానే ఎందుకంటే టెక్నికల్‌గా ఆ తరం వాళ్ళకు కొంత ఇది చూడటం అంటే ఫోనొస్తే అటెండ్ అవ్వటం, లేకపోతే ఏదైనా నంబర్ కొడితే వెళ్ళటం. ఇంకా ఇవి 2 తప్ప మిగతావి మాకెందుకండి అనేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో, వాళ్ళకి నేను చేసే చాలామందికి తెలుసది. వాళ్ళకి అలాంటి వాళ్ళకి నేను చెప్పేదేంటంటే మన ఛానల్‌లో బీబీసీ వాయిస్ ఛానల్‌లో సబ్స్క్రిప్షన్ అని ఉంటుంది. దాని దాని మీద మీరు వేలుతో ప్రెస్ చేయండి. ఆ ప్రక్కనే గంట ఉంటుంది. గంట అంటే బెల్ ఆకారంలో ఒక బొమ్మ కనబడుతుంది. దాని మీద కూడా ప్రెస్ చేస్తే మీరు సబ్స్క్రైబ్ చేసినట్టే అవుతుంది. సో, ఈ పద్ధతిలో మీరు సబ్స్క్రైబ్ చేస్తే మన కార్యక్రమాన్ని మీరు ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి నాకు ప్రోత్సాహాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చినట్టు ఉంటుందని చెప్పి నేను మళ్ళీ మీకు చెప్తున్నా. నేను ఈ ఛానల్ ప్రారంభించి మా అబ్బాయి టెక్నికల్ సపోర్ట్‌తో చేస్తున్న ఈ కార్యక్రమం చాలామందికి ఉపయోగపడుతుందని చాలామంది చెప్పారు. ఫలానాదని చెప్పి ఇప్పుడు ఆర్‌టీఐ మీద ఒకటి చేసాం ఆ మధ్య కాలంలో మనం. చాలామంది చెప్పారు ఏంటంటే ఒక తహసీల్దార్ ఎంఆర్ఓ ఆఫీస్‌కెళ్ళి సర్టిఫికేట్ సంపాదించుకోవడం చాలా ఇబ్బంది అయ్యేదండి మాకు. కానీ మీ కార్యక్రమం చూసిన తర్వాత వెంటనే వెళ్ళాము. మాకు 3 డేస్‌లో మాకు ఆ పని అయిపోయింది. అలాంటి సూచనలు కొన్ని పనికొచ్చే సూచనలు కూడా మీరు కొన్ని చేస్తున్నారు అని చెప్తున్నారు కదా! సో, అలాంటివే ఇంకా ముఖ్యంగా నేను సామాజిక బాధ్యతగా ఈ ఛానల్ ప్రారంభించాను. ఎందుకంటే ఇన్నాళ్ళు ప్రభుత్వ ఉద్యోగి అంటే ఆచార్యునిగా వేల మంది విద్యార్థులను సమాజానికి పాత్రికేయులుగా అందించిన నేను ఏదో రిటైర్ అనగానే ఏదో కూర్చోవటం కాకుండా మళ్ళీ అదే కొనసాగింపు చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ప్రారంభించిన ఈ యజ్ఞం తపస్సు మీ ఆశీస్సులతో, మీ ఆదరణతో, మీ ప్రోత్సాహంతో, మీ సపోర్ట్‌తో ముందుకెళ్తుంది. అది నా శక్తి, నా ఆసక్తి ఉన్నంతకాలం ఇది కొనసాగుతుంది అని చెప్పి మీకు మనఃపూర్వకంగా తెలియజేస్తూ మళ్ళీ మరో అంశం మీద మీ ముందుకు వచ్చేదాకా సెలవు తీసుకుంటాం. మీ బాబీ వర్ధన్. నమస్తే.